చెక్క పొడవను మొదటిసారి నీటిలో దించినప్పుడు ఎందుకు నీరు లోపలికి వస్తుందో తెలుసా? నిజానికి ఇది పూర్తిగా సహజమైన విషయమే. ఎందుకంటే చెక్క పొడవలను ఇనుప పొడవల్లో వెల్డింగ్ చేసి తయారు చేయరు. అవి అనేక చెక్క పలకలను ఒకదానితో ఒకటి జత చేసి నిర్మిస్తారు. పడవ తయారీదారుడి నైపుణ్యం ఎంత గొప్పదైనా, చెక్కను ఎంత జాగ్రత్తగా మెరుగుపరిచినా పలకల మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా పూర్తిగా అమర్చడం చాలా కష్టం. అందువల్ల కొత్త పడవను మొదటిసారి నీటిలో దించినప్పుడు నీరు ఆ చిన్న చీలికల గుండా కొంతమేర లోపలికి చొచ్చుకుపోతుంది. అయితే దీని అర్థం పడవ మునిగిపోతుందనేది కాదు. నిజానికి అప్పటి వరకు చెక్క పూర్తిగా నీటిని పీల్చుకోలేదు. చెక్క నీటిని తాకిన తర్వాత క్రమంగా ఉబ్బి విస్తరిస్తుంది. దీంతో చెక్క పలకలు ఒకదానిపై ఒకటి మరింత బిగుసుకొని మధ్యలో ఉన్న చీలికలు నెమ్మదిగా మూసుకుపోతాయి. కొంతకాలం నీటిలో ఉన్న తర్వాత ఈ లీకేజీ దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అయితే పడవ తయారీదారులు కేవలం చెక్క ఉబ్బిపోవడం పైనే ఆధారపడరు. పడవను నీటిలో దించే ముందు వారు కాల్కింగ్ అనే ఒక ముఖ్యమైన ప్రక్రియను నిర్వహిస్తారు. దీనిలో జనపనార తాడు, పత్తి లేదా ఇతర మృదువైన తంతువులను చెక్క పలకల మధ్య ఉన్న చీలికల్లో బిగుతుగా నింపుతారు. ఆ తర్వాత వాటిపై పైన్ రెసిన్ లేదా తారు పూసి పూర్తిగా మూసివేస్తారు.